సిక్కోలు జిల్లాలో పోలీస్ వర్సెస్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మధ్య వార్ నడుస్తోంది. తమ విధులకు అడ్డు తగిలితే ఎవ్వరినైనా లెక్క చేయమంటూ పోలీసులు హెచ్చరిస్తే నోరు అదుపులో పెట్టుకోండి, చట్ట ప్రకారం డ్యూటీ చేయండి అంటూ ఖాకీకే వార్నింగ్ ఇచ్చారు సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు పోలీసులకు మధ్య జరిగిన వార్ ఇది. పలాసలో వైసీపీ క్యాడర్ కోసం సీదిరి అప్పలరాజు రోడ్డెక్కారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆయనను అడ్డుకోవడంతో సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ రూరల్ సీఏ తిరుపతిరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతి విషయంలో దర్యాప్తు ఏమైందో చెప్పాలంటూ మార్చి 28న సీదిరి ఆందోళనకు దిగగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదివారం జరిగిన మరో వివాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై స్థానిక సీఐ పరుష పదజాలంతో దుర్భాషలాడారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎన్నికలతో పని లేకుండా ఎప్పుడు పొలిటికల్ హీట్తో రగిలిపోయే నియోజకవర్గం ఇది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మధ్య నిత్యం ఏదో ఒక వివాదం, మాటల యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. వీరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో పోలీసులు ఉసూరుమంటున్నారు. ఈ సందర్భంలో ఒక్కోసారి పోలీసులు అసహనానికి గురవుతున్నారు. వజ్రపు కొత్తూరు మండలం గరుడభద్రకి చెందిన గూడా ధనరాజ్, లక్ష్మీ దంపతులు నిర్మించిన పశువుల షెడ్డు విషయంలో వారికి గ్రామంలోని టీడీపీ నాయకులకు మధ్య వివాదం జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ధనరాజ్ అతని భార్యపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేసి బాధితుడికి రసీదు ఇవ్వడం లేదంటూ పోలీసులను నిలదీశారు అప్పలరాజు. బాధితుల ఫిర్యాదు తీసుకోకుండా తిరిగి వాళ్లనే పోలీస్ స్టేషన్లో ఉంచారని మండిపడ్డారు. ఆ సందర్భంలోనే సీఐకి అప్పలరాజుకి మధ్య మాటామాట పెరిగింది. పలాస నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉండగా పలాస డీఎస్పీ పైన, సీఐ పైన తరచూ పలు ఆరోపణలు చేస్తూ మండిపడేవారు గౌతు శిరీష. అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని పోలీస్ అధికారులను విమర్శించేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత గౌతు శిరీష అధికార పార్టీకి, సీదిరి అప్పలరాజు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. దీంతో ఇప్పుడు పోలీసులపై సీదిరి అప్పలరాజు మండిపడుతున్నారు.